అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మీరందరూ ఎలా ఉన్నారు ఏంటి నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఆల్రెడీ మీరు ట్రావెల్ వ్లాగ్ అయితే చూసారు కదా! నాకు తెలిసి మర్చిపోయి కూడా ఉండొచ్చు. ఎందుకంటే చాలా రోజులైపోయింది నేను పోస్ట్ చేసి కూడా. సో, ఇది ద నెక్స్ట్ డే అనమాట. ఒకవేళ ఎవరన్నా ఆ వీడియో చూడకపోతే కనుక నేను ఐ బటన్‌లో ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇస్తాను చూడండి. సో, ఇక్కడైతే మారేళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే ఇక్కడ శనివారం పూజ ఉంటుందన్నమాట. సో, మార్నింగ్ ఏంటంటే ఊరి బయట అంటే అప్పట్లో బావులు ఉండేవి కదా! సో, ఇప్పుడైతే ఏం లేవు. బోరింగ్ ఉందన్నమాట. అక్కడ వాటర్ తీసుకొనొచ్చి ఇక్కడ స్వామివారికి అలంకరించాలన్నమాట. సో, అభిషేకం అవి చేసేసి స్వామివారికి ఇంకా పూజ అయితే చేయాలి. సో, ఇక్కడైతే ఇంకా అందరం వెళ్తామన్నమాట. అందరూ వస్తారు. ఊర్లో ఎవరెవరైతే రావాలనుకున్న వాళ్ళందరూ వస్తారనమాట. సో, ఇక్కడైతే మేము అందరం వచ్చేసాము. సో, ఇక్కడ ఊరి బయట ఒకటి గవర్నమెంట్ స్కూల్ ఉంటుందన్నమాట. సో, అక్కడ బోరింగ్ ఎప్పటినుంచో వాటర్ రావట్లేదు. కానీ ఆ రోజు లక్కీగా వాటర్ కొట్టంగా వాటర్ అయితే వచ్చేసాయి. సో, ఇక్కడే వాటర్ తీసుకొని వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం అవి చేయాలన్నమాట. సో, దీని గురించి చెప్పడానికి నాకైతే ఎక్కువ తెలీదు. ఎందుకంటే తెలిసిందే చెప్పాలి. తెలియకుండా తప్పుగా చెప్తే బాగుండదు. సో, అందుకని చెప్పేసి దీని గురించి అయితే ఎక్కువ నేను క్లియర్గా అయితే నేనేం చెప్పట్లేదు. అంటే నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇది చిన్నత్తయ్య వాళ్ళు ఉంటారనమాట ఇక్కడ. సో, అదనమాట. చూసారు కదా వాటర్ రావు అసలైతే ఈ బోర్‌లో. కానీ ఆ రోజు వచ్చాయి లక్కీగా. ఆయన చూసారా ఎంత ఏజ్డ్ అతను అసలు. ఎంత ఫాస్ట్‌గా అసలు కొడుతున్నారో పంప్‌ది. అసలు నిజంగా చాలా గ్రేట్ అనుకోవాలి. మనమైతే గనుక జస్ట్ ఇలా అని వాటర్ రావట్లేదు వెళ్ళిపోదాం అని అనేస్తామనమాట. సో, మనకి వాళ్ళకి అంత తేడా ఉందనమాట. సో, అది ఇంక ఇక్కడైతే వాటర్ తీసుకున్న తర్వాత ఇక్కడ బోరింగ్‌కి పూజ చేస్తారు. అంటే గంగమ్మ తల్లి కదా! సో, ఇక్కడ పూజ చేసి ఈ వాటర్ తీసుకొనెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే చేస్తారనమాట. సో, నేనైతే గుడిలో అయితే ఏమీ అంత షూట్ చేయలేదు. అంటే అభిషేకం అవి చేసేటప్పుడైతే నేను చేయలేదు. సో, ఇంక ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. సో, దీని తర్వాత ఏంటంటే ఈవినింగ్ గుర్రం వస్తుందనమాట. సో, దాన్ని ఊరి బయట ఒక కొండ ఉంటుంది. సో, అక్కడికెళ్ళి మళ్ళీ స్వామివారికి వాటర్ తీసుకొని వస్తారనమాట. అది కూడా ఆంజనేయ స్వామి అనని అంటారనమాట. సో, నాకు కూడా తెలీదు ఎక్కువ. ఏమనుకోద్దు ఏదైనా తప్పుగా చెప్తే గనక. సో, ఆంజనేయ స్వామి అని చెప్పేసి ఆ గుర్రాన్ని పూజిస్తారనమాట. సో, ఈవినింగ్ టైంలో ఏంటి అంటే స్వామివారి గుడిలో నుంచి ఊరి బయటికొచ్చేసి ఆంజనేయ స్వామివారిని పిలుచుకొని వెళ్ళాలన్నమాట. సో, అలా ఆయన వచ్చి ఈయనని తీసుకొని వెళ్ళాలి. సో, అలా ఈవినింగ్ టైంలో ఇంకా ఉంటుంది పూజ. నేను ఈ వీడియో చివరైతే నేను వీడియో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో, నేనైతే దానికి వాయిస్ ఓవర్ అయితే ఏది ఇవ్వను. ఉన్నది ఉన్నట్టుగానే పెడతాను చూడండి. సో, ఈ వీడియో గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఏమనుకోవద్దు. అదనమాట. దీని తర్వాత అయితే ఇంకా మేము లంచ్ చేసేసి కొద్దిసేపు అలా బయటికెళ్ళాము. సో, ఊరికి దగ్గరలో రైల్వే ట్రాక్ ఉంటుంది కదా! సో, అక్కడికి వెళ్ళామన్నమాట. కొన్ని రీల్స్ అవి చేసాము ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎవరైనా చూడకపోతే ఫాలో అవ్వకపోతే నాకు ఫాలో చేయండి. సో, అప్డేట్స్ అన్నీ నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఇస్తూ ఉంటాను. సో, వీడియో అయితే కంటిన్యూగా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకు అంటే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అన్‌సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నార్మల్‌గా నేను ఏంటంటే ఎక్కువ నేను ఎవరితో మాట్లాడను. నాకు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరనమాట. సో, ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదన్నా ఉంటే మీతోనే షేర్ చేసుకుంటాను. ఇది చెప్పాలో చెప్పకూడదో నాకు తెలీదు కానీ మీతో అయితే నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారు, అన్‌సబ్స్క్రైబ్ చేస్తారు. నాకు అది బాధ అనిపిస్తుంది. మీకు వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి అని చెప్తూనే ఉంటాను. సో, ఏదన్నా వీడియో కావాలి, ఇలాంటి వీడియోస్ కావాలి అని చెప్పేసి నాకు అంటే కామెంట్ చేస్తే ఒకవేళ నాకు అది పాసిబుల్ అవుతుంది అనుకుంటే నేను ట్రై చేస్తాను కదా! సో, అలా సబ్స్క్రైబ్ చేయడం, అన్‌సబ్స్క్రైబ్ చేయడం నాకేం నచ్చలేదనమాట. కొంచెం బాధ అనిపించింది. సో, అందుకని చెప్పేసి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేయట్లేదు. మళ్ళీ నా అంతటికి నేనే చెప్పుకొని స్ట్రాంగ్‌గా మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మ్యాక్సిమం ఇప్పటి నుంచి వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తాను. సో, ఇక్కడైతే ఇంకా వాటర్ తీసుకొని స్టార్ట్ అయిపోయాము టెంపుల్‌కి అయితే. ఇంక ఇక్కడి నుంచి టెంపుల్‌కి వెళ్ళిపోయి అభిషేకం చేసేసి ఇంకా తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాము. సో, ఇంటికి వెళ్ళేసి
అక్కడ లంచ్ చేసేసి ఇంకా బయటికి అయితే వెళ్తాము, చూస్తూ ఉండండి. సో ఇక్కడైతే వాటర్ తీసుకొని వచ్చిన తర్వాత అభిషేకం అయితే చేస్తారనమాట. సో ఇదే గుడి. ఇది వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి, అలాగే వెంకటేశ్వర స్వామి, అలాగే అమ్మవారు ఉంటారనమాట. సో ఇక్కడైతే ఇంకా మేము పూజ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయి లంచ్ చేసేసి ఇంకా మేము కొంచెం బయటకు వెళ్ళాము. సో నాకేంటంటే తర్వాత స్వామివారిని ఊరేగించేటప్పుడు అయితే నేనైతే లేను, ఎందుకంటే నాకు కొంచెం ఆ రోజు హెల్త్ బాగాలేదు. దానివల్ల నేను ఇంకా ఇంట్లోనే ఉండిపోయాను అనమాట. లాస్ట్ ఇయర్ అయితే కనుక నేను కూడా స్వామివారు ఊరేగించేంత వరకు నేను కూడా ఉన్నాను. చాలా నైట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే స్వామివారు వెళ్ళి ఆంజనేయ స్వామిని తీసుకొని రావాలి కదా. సో ఆయన ఏంటంటే తొందరగా రాడు అనమాట, అంటే అలానే నిలబడిపోయి ఉంటాడు. సో స్వామివారు ఏంటంటే ఆయనకి ప్రదక్షిణలు చేస్తూ, ఆయనని అలా భజనలు చేస్తూ ఆయన గుడి దాకా తీసుకొని వస్తారనమాట. అది ఇంకా నాకు దీని గురించి ఎక్కువైతే తెలియదు, ఏమనుకోవద్దు. సో ఇంక ఇక్కడైతే మేము లంచ్ చేసేసి మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. సో ఇక్కడైతే రైల్వే ట్రాక్ చూసారు కదా, ఎవ్వరు లేరు. ఇంక ఇక్కడైతే కొన్ని రీల్స్ చేసుకున్నాము, అదే టైంలో ట్రైన్ కూడా వచ్చింది. ఇంక అంతే. తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయి పూజ అయిపోయేంత వరకు ఉన్నాను. తర్వాత ఊరేగించేటప్పుడు మాత్రం నేను లేను, అంతే. సో క్లిప్స్ అయితే నేను యాడ్ చేస్తాను చూడండి. నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇంక ఇవ్వను, ఇక్కడ నుంచి మీకు ఒరిజినల్ వాయిసే ఉంటుంది, చూసేయండి. సేవకు మళ్ళీ
చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అందులో 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని క్లిక్ చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో అప్పుడు నా వీడియోస్ అనేది మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.